ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. మీరందరూ కూడా వాక్యం కోసం కనిపెడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ he will keep me safe in his dwelling. He will hide me in the shelter of his scared tent. Psalms chapter 27 verse 5. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని కాపాడే దేవుడే, మనల్ని రక్షించే దేవుడే. ఎటువంటి కష్టములో నుంచైనా ఆయన మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని ఈరోజు దావీదు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదండి, నన్ను అనుసరించిన వారికి, నా నామాన్ని నమ్ముకున్న వారికి ఏ రోజు కష్టాలు రావు, ఏ రోజు ఇబ్బందులు రావు అని ఎప్పుడు చెప్పలేదు. కానీ మీరు అవి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, భయంకరమైనటువంటి స్థితులలో నువ్వు ఉన్నావేమో, ఎవరో ఒకరు నిన్ను నిత్యము ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో, దేవుడు ఈ మాట నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నిన్ను ఆయన గుడారపు మాటున దాచుతున్నాడు, ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. ఏ శ్రమ కూడా నిన్ను చేరుకోలేనంత ఎత్తులో ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడకు, దిగులు పడకు. భక్తుడు కీర్తిస్తున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈ లోకంలో అందరికీ రక్షణ కావాలి కదండి. రక్షణ ఉన్న చోట అందరూ కూడా సురక్షితంగానే ఉంటారు. ఈ రోజున అనేక యుద్ధాలు జరుగుతున్నా, అనేక ప్రాంతాల్లో అనేక రకాల సమస్యలు వస్తున్నా, దానిలో నుంచి తప్పించుకోవడానికి అందరూ కూడా సురక్షితమైన ప్రాంతంలోకి పరిగెడుతూ ఉంటారు. అంతేకాని రివర్స్ గా వెళ్ళి యుద్ధం జరిగే దగ్గరికి వెళ్ళి నాకు రక్షణ కావాలంటే ఎవరికి దొరకదు. ఎస్, మన దేవుడు రక్షణనిచ్చే దేవుడు, కాపాడే దేవుడు. మన దేవుడు సమస్యల నుండి విడిపించే దేవుడు, ఆపదలలో నుంచి తప్పించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావని, నువ్వు బాధల్లో ఉన్నావని, నీకు ఇబ్బంది వచ్చిందని నీకు తెలిసిన వారింటికి, నీ బంధువుల ఇంటికి, నీ యొక్క రక్త సంబంధుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బహుశా నీకు సహాయం చేయకపోవచ్చేమో, నిన్ను దాచిపెట్టలేకపోవచ్చేమో, నిన్ను ఆపద నుంచి రక్షించలేకపోవచ్చేమో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన పాద సన్నిధిన చేరతావో, అప్పుడు నీకు ఖచ్చితంగా రక్షణ వస్తుంది, అప్పుడు నీకు ఖచ్చితంగా కాపుదల వస్తుంది. ఆయన నిన్ను దాచిపెడతాడట. ఆయన ఏ హాని నీకు జరగకుండా, ఆ హాని నీ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా దేవుడు నిన్ను దాచిపెడతాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం చాలా సుస్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును అని, గుడారపు మాటను దాచును అని భక్తుడు అంటున్నాడు. పర్ణశాల, గుడారం ఎక్కడ ఉంటాయండి? మాకు అర్జెంటుగా చెప్పండి, మేము వెళ్తాము అంటే అదొక ప్లేస్ కాదండి. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ప్లేస్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఫీల్ అవుతావో, ఎప్పుడైతే ప్రభువాని ఆయన పాద సన్నిధికి వస్తావో, అదే పర్ణశాల, అదే నీకు గుడారం. హల్లెలూయా. దేవుడు రక్షణ ఎక్కడైనా ఉంటది, దేవుడి యొక్క కాపుదల ఎక్కడైనా ఉంటది. దేవుడు నీ ప్రక్కన ఈ సమయంలో ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఎడబాయడు. నీ శత్రువుల కోపం నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. నిన్ను ఎవరైతే అసహించుకొని, చేదరించుకొని, నిన్ను చంపాలని, నిన్ను ఏదో విధంగా పడేయాలని చూస్తున్నారో వాళ్ళ నుంచి దేవుడు రక్షిస్తాడు. కాబట్టి నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలి? ఆపత్కాలంలో దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎవరినో సహాయం అడిగి సిగ్గుపడే కంటే, అవమానపడే కంటే దేవుని పాదాల చెంతకొచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన యొక్క గుడారపు మాటను దాచిపెడతాడు. పేతురు విషయంలోనే మనం అర్థం చేసుకోగలిగితే, పేతురుని హేరోదు చెరసాలలో వేశాడు, చంపాలని ఆలోచన చేస్తున్నాడు.
పేతురు చెరసాల్లో ఉండి కూడా హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఏం చేస్తున్నాడట? నిద్రపోతున్నాడు. ఏంటండి పేతురుకున్న ధైర్యం? ఏంటండి పేతురు వెనక ఎవరైనా అధికారులు ఉన్నారా? పేతురు వెనక ఎవరైనా బలమైన వాళ్ళు ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. పేతురు యొక్క ధైర్యం, పేతురు యొక్క బలం దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే పేతురు యొక్క బలం. ఏ విధంగా అయితే పేతురు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించారో దేవుడు ఆ విధంగానే సహాయం కూడా చేశారు. పేతుర్ని ఆ యొక్క చెరసాలలో నుంచి రక్షించాడు. హల్లెలూయా. నిన్ను కూడా రక్షిస్తాడు. పేతురు చుట్టూ కూడా ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, రక్షక భటులు ఉన్నారు. ఎవరు కూడా బయటికి పోవడానికి వీల్లేదు, పేతురు అసలు తప్పించుకోవడానికి వీల్లేదని చెప్పి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. అయినా పేతుని దేవుడు రక్షించాడా లేదా? ఆపత్కాలంలో రక్షించే దేవుడు, ఆపత్కాలంలో కాపాడే దేవుడు. ఈరోజు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీకున్న శోధనలు, అనారోగ్యాలు, వ్యాధి బాధల నుంచి ఆయన రక్షిస్తాడు. ఎవరి వైపు నువ్వు చూస్తున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ప్లీజ్ లుక్ అన్ టు ద గాడ్. దేవుని వైపు చూడు. ఆయన నీకు ఆపత్కాలంలో పర్ణశాలగా ఉన్నాడు, గుడారంగా ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. గనుక దేవుని ఆశ్రయించు, ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడు నాయన, స్తోత్రాలు ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం నాయన. ఆపత్కాలంలో నిన్ను ఆశ్రయించినట్లయితే, ఆపత్కాలంలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లయితే మీరు కాపాడతారని, మీరు రక్షిస్తారని, ప్రతి శ్రమ నుంచి, బంధకాల నుంచి విడిపిస్తారని చాలా సుస్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని దీవించండి, వారందరిని ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు, రోగములు అన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా దురాత్మ క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. అంధకార క్రియలను లయపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగం బిడ్డలకు వచ్చుటకు సహాయం అనుగ్రహించండి. అప్పుల బాధల నుంచి కూడా విడిపించండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, వివాహాన్ని జరిపించండి ప్రభువా. అదే విధంగా తండ్రి కుటుంబ పరమైన గొడవలు, అశాంతికరమైన పరిస్థితులు అన్నిటినీ తొలగించి సమాధానంతో, నెమ్మదితో ఆ కుటుంబాన్ని నింపమని, మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని ఈ రోజున అయా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను దీవించండి, పనులను దీవించండి. అయా బిడ్డల యొక్క ఆలోచనలు స్థిరపరచండి. అయా మీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అందరికీ కూడా సెండ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.